ఈరోజు మన చిట్టి చిట్టి కథలల్లో ఒక తెలివైన కుందేలు గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు చాలా జంతువులను చంపి తినేది. జంతువులన్నీ చాలా భయంతో జీవించేవి. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఒకటి అనుకున్నారు. ఏమనంటే ప్రతిరోజు ఇలా కాకుండా ప్రతిరోజు ఒకరు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్ళాలి అని అనుకున్నాయి. ఆ సింహాన్ని అడగగా సింహం దానికి సంతోషంగా ఒప్పుకుంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివిగా సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంతో ఏమైంది, ఇంత ఆలస్యంగా వచ్చావని అడగగా, మహాప్రభు, నేను తొందరగానే వచ్చాను, కానీ మధ్యలో ఒక సింహం నన్ను అడ్డుకుంది. మరొక సింహం అని పేరు వినగానే సింహం కోపంతో గర్జించింది. వేరొక సింహమా అని నాకు చూపించు అని అన్నది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి దాని ప్రతిబింబాన్ని ఆ బావిలో చూపించింది. బావిలో సింహం యొక్క నీడను తనే చూసుకొని చాలా కోపంతో ఎవరా నువ్వు అని చెప్పి దానిపైకి కోపంగా దూకింది. అది నీళ్ళలో పడి మునిగిపోయింది. అంతే, అడవి మళ్ళా ప్రశాంతంగా మారిపోయింది. అక్కడున్న జంతువులన్నీ కుందేలు తెలివికి మెచ్చుకొని చప్పట్లు కొట్టసాగాయి. మనం తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య నుండైనా ఈజీగా తప్పించుకోవచ్చు. అదే ఈ కథలోని నీతి.